ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఏంటిదంటే, గ్రీన్ కో వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే అంతకుముందు దావోస్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఏదైతే గ్రీన్ అమ్మోనియా అనేది కాకినాడలో అతిపెద్ద ప్రాజెక్ట్ని పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో దానిలో భాగంగా ఏదైతే 2023లోనే జాయింట్ ప్రెస్ రిలీజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం. మరుగుదొడ్లు గడిగే హార్పిక్ మింగిన గబ్బు నోరు మరగట్లేదు ఇందిరా అనుకున్నా మాట్లాడుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు హైడ్రోజన్ ప్లాంట్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కదా నువ్వు చెప్పొచ్చేది. మరి అదేందోరా ఆ సంస్థ చైర్మన్ ఏఎం చలమల్శెట్టి అనిల్ గారు, ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ కొల్లి మహేష్ గారు 2016-17 అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరుగున పడేశారు. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేశారని చెబుతున్నారు. ఇదేం విడ్డూరం అబ్బా, మీ అన్న చేసింది చెప్పుకోలేకపోయాడు రా. అందుకనే ప్రజలు మనకు పంగనామాలు పెట్టినట్టు 11 ఇచ్చారు. అదే ఎమ్మెల్యే సీట్లు.